గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని. రైతులకు అండగా ఉంటా గన్నవరం నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతు సోదరులకి సాగునీటి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా ఉంది. బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్గా మార్చి 12,000 ఎకరాలకి సాగునీరు అందించి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతా. అలాగే గన్నవరం టౌన్లో తాగునీటి సమస్యను తీరుస్తా. అలాగే పోలవరం కుడి కాలువని ఏలూరు కెనాల్తో అనుసంధానం చేసే ప్రాజెక్టు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం యనమల రామకృష్ణ గారు ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ 15,36,00,000 శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ అటకెక్కించింది ప్రభుత్వం. ఆ ప్రాజెక్టుని నేను కంప్లీట్ చేసి తీరుతా. అలాగే ఏలూరు కెనాల్ మీద రామరపోడి దగ్గర 4 అడుగుల వంతెన ఉంది, కట్టల మీద వెళ్ళడానికి. ఆ వంతెన స్థానంలో పెద్ద వంతెన నిర్మాణం చేసి మరో వంతెన ఎనికేపోడి దగ్గర, కేసరపల్లి దగ్గర, జక్కులనెక్కల దగ్గర వంతెన నిర్మాణం చేసి తీరుతా. రహదారి సౌకర్యం మెరుగుపరుస్తా. అలాగే రైతు సోదరుల వ్యవసాయ భూముల ఆస్తులు పెరగటానికి ఈ వంతెనలు ఏర్పాటు చేస్తే వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. మీరు రాబోయే శాసనసభ ఎన్నికల్లో మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో నాకు 2వ ఈవీఎంలో నాది 2వ గుర్తు వి ఫర్ విక్టరీ, యార్లగడ్డ వెంకటరమణ పేరు, నా ఫోటో, సైకిల్ గుర్తు ఉంటుంది. సైకిల్ గుర్తు మీద బలంగా కొద్ది నన్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభకి గన్నవరం నుంచి పంపాల్సిందిగా నా గన్నవరం నియోజక ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ.